నేను చిన్ననాటి వయసు నుంచే நான் சின்ன வயசுல இருந்து దేవునిలో పెరిగిన దాన్ని. ஏசப்பால இருந்து வந்தவன் நான். ప్రతి చిన్న విషయం మీద எந்த ஒரு சின்ன விஷயத்திலும் నేను దేవుని మీద ఆధారపడేదాన్ని. ஏசப்பா மேல ஆதாரப்படுவேன். నా సొంత నిర్ణయం, என் சொந்த நிர்ணயம் నా జీవితంలో ఏదీ లేదు. என் வாழ்க்கையில எதுவுமே இல்லை. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే நான் எந்த ஒரு நிர்ணயம் எடுத்துக்கணும்னாலும் అది దేవుని దగ్గర నుండే రావాలి. அது ஏசப்பா கிட்ட இருந்து தான் வரணும். ఎంత పిచ్చి నాకు దేవుని మాట అంటే, எனக்கு எவ்வளோ பைத்தியம்னா ஏசப்பா பேச்சினா ఏసే మాట్లాడకుండా ఏ పని చేయను. ஏசப்பா பேசாம நான் எந்த வேலையும் செய்ய மாட்டேன். చదవడానికి కూడా நான் படிக்கணும்னா கூட ప్రభువా నీ చిత్తం ఏంటి అని అడుగుతా. ஏசப்பா உன் சித்தம் என்னன்னு கேட்பேன். పని చేయడానికి కూడా வேலை செய்யறதுக்கு கூட నీ చిత్తం ఏంటి ప్రభువా అని అడుగుతా. உன் சித்தம் என்ன ஏசப்பான்னு கேட்பேன். నా వివాహంలో కూడా என் கல்யாண விஷயத்துல கூட నేను దేవుణ్ణి అడిగాను, నీ చిత్తం ఏంటి ప్రభువా అని. நான் ஏசப்பாவை கேட்டேன், ஏசப்பா உன் சித்தம் என்ன ஏசப்பான்னு. చాలా మంది మనసుకి నచ్చిన వాళ్ళని వివాహం చేసుకుంటారు. ரொம்ப பேர் அவங்க மனசுக்கு பிடிச்சவங்கள கல்யாணம் பண்ணிப்பாங்க. కానీ నేనైతే ஆனா நான் மட்டும் ప్రభువా ఎవరు వస్తారో నాకు తెలియదు, ஏசப்பா யார் வருவாங்களோ எனக்கு தெரியாது, నీ చిత్తంలో ఎవరున్నారో உன் சித்தத்துல யார் இருக்காங்களோ వారితోనే వివాహం చెయ్యి அவங்க கூடவே எனக்கு கல்யாணம் பண்ணி வச்சு అని ప్రార్థన చేసేదాన్ని. ஆனா நான் ப்ரேயர் பண்ணேன். ఇంకా దేవుడు కూడా இன்னும் ஏசப்பா கூட చిన్న వయసు నుండి சின்ன வயசுல இருந்து ప్రతిదీ ముందుగా మాట్లాడి எது ஒன்றும் முன்னாடியாவே பேசி అదే నా జీవితంలో కరెక్ట్ గా జరిగించేవాడు. அதே என் வாழ்க்கையில கரெக்டா நடத்துவாரு. నేను బీటెక్ ఇంజనీరింగ్ చదివాను. நான் பிடெக் இன்ஜினியர் படித்தேன். చదివిన తర్వాత ఇంకా పై చదువులు చదవాలని అనుకోలేదు. நான் படித்த பேருக்கு அதுக்கப்புறம் பெரிய படிப்புங்க படிக்கணும்னு நினைக்கல. ఏం చదువుతాంలే, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నేను చదవద్దు అనుకున్నా. உன்னை ஏஜ் ஆயிடுச்சு, உன்னை எனக்கு படிக்கிறதுக்கு இன்ட்ரெస్ట్ இல்லை, நான் படிக்கக்கூடாதுன்னு நினச்சேன். కానీ నేను நான் ప్రార్థనలో ఒక రోజు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రేయర్లో நான் ஒரு நாள் ஏசப்பா సన్నిధిలో நான் உட்கார்றப்போ దేవుడు మాట్లాడాడు కదా, ஏசப்பா பேசாருல்ல, నువ్వు ఎంబీఏ చెయ్యి, நீ எம்பிஏ பண்ணு, నేను నిన్ను ఆశీర్వదిస్తా అని మాట్లాడాడు. நான் உன்னை ஆசீர்வாதம் பண்ணுவேன்னு பேசினாங்க. సరే దేవుడు ఎంబీఏ చేయమంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ దేవుడు నాకు ఇంట్రెస్ట్ కలుగు చేసి ஆனால் சரி எம்பிஏ பண்ணலான்னு பார்த்தா எனக்கு இன்ட்ரெஸ்ட் இல்லை. ஆனால் எனக்கு ஏசப்பா இன்ட்ரெஸ்ட் பண்ணி ఎంబీఏ చదవడానికి మార్గం ఓపెన్ చేశాడు. ఎంబీఏ படிக்கிறதுக்கு మార్గం కాంచాంగ. నేను దేవుడితో అన్నాను కదా, నా ఏసప్పా கிட்ட சொன்னல, ప్రభువా నేను ఎంబీఏ కనుక చేస్తే ఏసప్పా నా ఎంబీఏ பண்ணனா నేను ఐఐఎంలో మాత్రమే చదువుతా, నా ఐఐఎంలో மட்டும்தான் படிப்பேன், ఇంకెక్కడ నేను చదవను. உன்னை எங்க நான் படிக்க மாட்டேன். ఐఐఎంస్ అంటే ఐఐఎంస్ అన్నా ఇండియాలోని టాప్ కాలేజెస్. ఇండియాలో టాప్ కాలేజెస్. నేను చదివినప్పుడు నా படிக்கிறப்போ ఇండియాలో మొత్తంలో 13 ఐఐఎంస్ మాత్రమే ఉన్నాయి. மொத்தத்துல 13 ஐஎம்ஸ் மட்டும்தான் இருந்துச்சு. మన ఇండియాలోనే 28 స్టేట్స్ ఉంటాయి. நம்ம ఇండియాలో 28 స్టేట్స్ இருக்கும். సో ఒక స్టేట్ కి ఒక ఐఐఎం కూడా లేదు, ஒரு స్టేట్లో ఒక ఐఐఎంఎల్ కూడా இல்லை. కానీ ఆ 13 ఐఐఎంస్ లో ఏదో ఒక ఐఐఎం లో నేను చదవాలి అని నేను దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేశాను. అన్నా அந்த ஐஎன்என்ல ஏதோ ஒரு ஐஎன்என் எத்து நான் படிக்கணும்னு சொல்லிட்டு ரொம்ப ப்ரேயர் பண்ணேன். ఇంకా నేను అందులో చదవాలంటే ఫస్ట్ కోచింగ్ తీసుకోవాలి. இன்னும் நான் அதுல படிக்கணும்னா ஃபர்ஸ்ட் நான் அதுல கோச்சிங் எடுக்கணும். ప్రభువా నేను కోచింగ్ తీసుకోవాలి, నేను ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చదవమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశా. ஏசப்பா நான் என்ன கோச்சிங் எடுக்கணும் அப்படின்னு சொல்லிட்டு ஏசப்பா சன்னிதில நான் ப்ரேயர் பண்ணேன். అంత పిచ్చి నాకు దేవుడు అంటే, அவ்வளோ பைத்தியம் எனக்கு ஏசப்பா. మీరైతే ఏం చేస్తారు? நீங்க என்ன பண்ணுவீங்க? మమ్మీ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, அம்மா கிட்ட போய் கேட்பீங்க, మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతారు, உங்க அப்பா கிட்ட போய் கேட்பீங்க, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి உங்க అడుగుతారు, ஃப்ரெண்ட்ஸ் கிட்ட போய் கேட்பீங்க, యూట్యూబ్ లో చూస్తారు, యూట్యూబ్ல பாப்பீங்க, గూగుల్లో చూస్తారు, గూగుల్లో பாப்பீங்க, ఏది టాప్ ఇన్స్టిట్యూట్, ఏది టాప్ ఇన్స్టిట్యూట్, ఎక్కడ మంచిగా ఇస్తారు, எங்க நல்லா கொடுப்பாங்க. కానీ నాకైతే ஆனா எனக்கு மட்டும் టాప్ నిర్ణయం దేవుని దగ్గర నుండే వస్తుంది. டாப் நிர்ணயத்தை ஏசப்பா மட்டும்தான் கொடுப்பாரு. అందుకే నేను ఎవరిని అడగలేదు, அதுக்கு தான் நான் யாரையும் கேட்கல. నేను ఏసై దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి ఎక్కడ చేరాను ప్రభు అని అడిగా. நான் ஏசப்பா கிட்ட டைரக்டா போயிட்டு நான் எங்க படிக்கணும் ஏசப்பான்னு கேட்டேன். అప్పుడు ఏసై నాకు టైం గడియారం చూపించారు. ఆ క్లాక్ ఉంటది కదా, మీ ఇంట్లో క్లాక్ ఉంటది కదా, ఆ టైం గడియారం చూపించారు, అక్కడ ఉంది. ஆனா எனக்கு ஏசப்பா என்ன காமிச்சார் தெரியுமா? அந்த டைம் காமிச்சார், அந்த கடிகாரம் காமிச்சார் எனக்கு. మా ఏరియాలో, எங்க ஏரியால టైమ్ ఇన్స్టిట్యూట్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. டைம் இன்ஸ்டிடியூட் అని ஒரு இன்ஸ்டிடியூட் இருக்கு. అది ఇండియా మొత్తంలో ఉంది, చాలా ఫేమస్. அது இந்தியால மொத்தத்துல இருக்கு,
అది ரொம்ப ఫేమస్. అయితే ఇంకప్పుడు నాకు అర్థమైంది, ఓకే దేవుడు నన్ను టైమ్ ఇన్స్టిట్యూట్ లో చదవమంటున్నాడు అని అర్థమైంది. அப்போ எனக்கு புரிஞ்சிச்சு. அப்போ ஏசப்பா எனக்கு அந்த டைம் இன்ஸ்டிடியூட்ல படிக்க சொல்றாருன்னு. సరే నేను టైమ్ ఇన్స్టిట్యూట్ లో చేరడానికి ఫీజు ఎంత అవుతుంది అని కనుక్కున్నా. సరే நான் ட்ரைன் இன்ஸ்டிடியூட்ல படிக்கிறதுக்கு ஃபீஸ் எவ்வளோ ஆகும்னு சொல்லிட்டு நான் கண்டுக்குனேன். వాళ్ళు చెప్పారు కదా 29,500 అని చెప్పారు. அவங்க சொன்னாங்க 29,500 ரூபான்னு சொன்னாங்க. ఆ రోజుల్లో ఆ డబ్బులు కట్టాలంటే చాలా కష్టం. அந்த காலத்துல அந்த காசு கட்டணும்னா ரொம்ப కష్టం. ఇంకొకటి ఏంటంటే இன்னொன்று என்னன்னா, నాకు ఎప్పుడు కూడా నా కాళ్ళ మీద ఆధారపడటం ఇష్టం. நான் எப்பவுமே என் காலில் நான் நிற்கணுன்ட்டு ரொம்ப ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా మమ్మీ డాడీని కూడా డబ్బులు అడగడానికి నాకు ఇష్టం ఉండదు. எவ்வளோ ఇష్టம்னா అమ్మా அப்பா கூட நான் ஒரு ரூபாய் கேட்க மாட்டேன். సో నేనేమనుకున్నానంటే, సో நான் என்ன நினச்சேன்னா, సరే మరి కోచింగ్ డబ్బులు కావాలి, கோச்சிங் காசு வேணும், కానీ తల్లిదండ్రులను అడగడానికి ఇష్టం లేదు. ஆனா அம்மா அப்பாவை கேட்க எனக்கு பிடிக்காது. మరి ఏం చేయాలి? మరి என்ன பண்ணணும்? అది కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి அது கூட ஏசப்பா கிட்ட தான் போனேன். దేవుడితో చెప్పాను నా బాధ. ஏசப்பா கிட்ட சொன்னேன் என் బ్రహ్మ, కష్టం. నువ్వు కోచింగ్ లో చేరమన్నావు, நீ கோச்சிங்ல போ சொன்னேன். కానీ అందులో ఏమో దగ్గర దగ్గర 30,000 రూపాయలు. அதுல மட்டும் கிட்ட கிட்ட 30,000 ரூபாய் இருக்கு. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయను ప్రభు అని ప్రార్థన చేశా. இப்ப என்கிட்ட காசு இல்லை ஏசப்பா, நான் என்ன பண்ணட்டும்? ఎంత ఆశ్చర్యం అంటే, எவ்வளோ ஆச்சரியம்னா, దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళు నేను కార్యం చేస్తా అని మాట్లాడాడు. ஏசப்பா சொன்னாரு நீ போ நான் காரியம் நடத்தி வைக்கிறேன்னு சொன்னாங்க. దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట చేయడం నాకు అలవాటు. ஏசப்பா என்ன செய்யறாரோ எனக்கு தெரியாது, ஆனா அவர் சொல்றது நான் செய்யறது என் பழக்கம். సరే అని నేను ఆ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిపోయాను. சரின்னு சொல்லிட்டு நான் அந்த இன்ஸ்டிடியூட்க்கு போயிட்டேன். వెళ్ళిన తర్వాత போயிட்ட பேரு అక్కడ రిసెప్షనిస్ట్ ఉంటే அங்க ரிசப்ஷன்ஸ் இருக்கு. ఆమెతో నేను చెప్పాను కదా, మేడం నేను కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా అని. நான் சொன்னேன் அவங்க மேடம் கிட்ட, மேடம் நான் கோச்சிங் எடுத்துக்கணும்னு ஆசைப்படுறேன். అప్పుడు ఆమె చెప్పింది, అమ్మా 29,500 ఫీజు కట్టాలమ్మా, 2 ఇన్స్టాల్మెంట్స్ లో కట్టాలని చెప్పింది. அவங்க சொன்னாங்க அம்மா நீ 29,500 ரூபாய் கட்டணுமா, ஆனா இன்ஸ்ட்ருமெண்ட்ல கட்டணும்னு சொன்னாங்க. నేను మేడం నాకు కన్సెషన్ కావాలి మేడం అని అడిగా. நான் கேட்டேன் மேடம் எனக்கு கன்செஷன் வேணும் மேடம் అని கேட்டேன். అప్పుడు ఆమె అంది కదా, సరే కూర్చో అమ్మా, ఇప్పుడు ఒక సార్ వస్తారు, ఆ సార్తో మాట్లాడు అనింది. சரிம்மா நீ உக்காரு, இப்போ ஒரு சார் வருவாங்க, அந்த சார் கிட்ட கேளு அப்படின்னு சொன்னாங்க. సరే నేను కూర్చున్నాను. சரி நான் உட்காந்துட்டேன். ఒక 5 నిమిషాల్లో ఆ సార్ వచ్చారు. ஒரு 5 நிமிஷத்துல அந்த சார் வந்துட்டாங்க. అప్పుడు ఈమె నన్ను పిలిచి నువ్వు లోపలికి వెళ్ళి సార్తో మాట్లాడమ్మా అనింది. அப்போ என்னை கூப்பிட்டு நீ உள்ள போயிட்டு அந்த சார் கிட்ட பேசுமான்னு சொன்னாங்க. సరే నేను లోపలికి వెళ్ళి, சரி நான் உள்ள போயிட்டு సార్ నాకు ఫీజు తగ్గించండి అని అడిగా. சார் நான் அந்த ஃபீஸ் கொஞ்சம் கம்மி பண்ணுங்க சார்ன்னு கேட்டேன். సరే ఆయన నా మొహం చూసి, அவங்க என் மூஞ்சி பார்த்து ఆయన అన్నాడు కదా, నువ్వు ఎంత కడతావమ్మా అన్నాడు. அவங்க சொன்னாங்களா, அம்மா